ఈ నథింగ్ ఫోన్ 3A కన్నా ఈ ఫోన్ 6000 తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తుంది. కాకపోతే ఆ పర్టికులర్ లెన్స్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంది. కానీ 19,000లో ఇది వర్తా అంటే మాత్రం వెల్కమ్ టు Tech24. నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి CMF ఫోన్ 1 తర్వాత CMF ఫోన్ 2 Pro పేరుతో ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో 19,000కి అయితే దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇనీషియల్గా అయితే 1000 బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ నా ఫుల్ డీటెయిల్ ఎక్స్పీరియన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ జస్ట్ అన్బాక్సింగ్ కోసం నేను సపరేట్గా వీడియో చేయను కాబట్టి ఫస్ట్ బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. సో బాక్స్ అయితే మీరు చూడొచ్చు. బాక్స్ పైన CMF ఫోన్ 2 Pro అని అయితే మెన్షన్ చేసి ఉంది, కింద CMF అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ బాక్స్లో కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ మొబైల్ టిప్యూ కేస్ అండ్ గుడ్ థింగ్ చార్జర్ 33 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్లోనే ఇచ్చారు. అండ్ మంచి విషయం బాక్స్లో మనకి TPU కేస్ను కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు ఈసారి. అండ్ ఇవి కాకుండా రెగ్యులర్గా ఇచ్చే Type-C to Type-C కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, సిమ్ ఇజెక్టర్ టూల్, ఆబ్వియస్లీ మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే ఇచ్చారు. అండ్ ఫటాఫట్ మొబైల్ యొక్క బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మనకి రైట్ పవర్ బటన్ అండ్ ఎసెన్షియల్ కీ అయితే ఉంది కింద. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటంలో మెయిన్ స్పీకర్, గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, సిమ్ ట్రే అయితే ఉంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అండ్ ఒకవేళ ఈ CMF ఫోన్ 2 Proకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే యాజ్ యూజువల్గా యూనిక్గా ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి స్టిల్ స్క్రూస్ అవి అయితే కనిపిస్తాయి. బట్ లాస్ట్ టైం మనం రిమూవబుల్ బ్యాక్ ప్యానెల్స్ అయితే ఇచ్చారు వాళ్ళు, బట్ ఈసారి అయితే ఆ ఆప్షన్ లేదు. బట్ స్టిల్ స్క్రూస్ అయితే మనకి బయటికి కనిపిస్తాయి. అండ్ డ్యూయల్ షేడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. మనకి టాప్లో ఒక కలర్ అండ్ బాటంలో ఒక కలర్, ఈ పర్టికులర్ వేరియంట్. ఇంకా దీంట్లో ఉన్న కొన్ని కలర్స్ సో డ్యూయల్ టోన్ డిజైన్ కాకుండా కూడా వస్తాయి. ఆరెంజ్ కలర్, లైట్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అయితే ఉంది. అవి సింగిల్ షేడ్ లో వచ్చాయి. బట్ ఈ పర్టికులర్ కలర్ మాత్రం మనకి డ్యూయల్ షేడ్ డిజైన్ తో అయితే వచ్చింది. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది లుక్ పరంగా. అండ్ కాకపోతే చాలా స్లిపరీగా ఉంది, పట్టుకుంటే జారిపోతుంది. అండ్ ఈ పర్టికులర్ షేడ్ ఈ కలర్ వేరియంట్లో మాత్రం పైన మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ని వీళ్ళు అయితే యూజ్ చేశారు. పైన అండ్ కింది దానికి ఈ మార్బుల్ టైప్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఇంకా ఎక్కువ స్లిపరీగా అయితే ఉంది. నాకైతే ఇది కొంచెం కష్టంగానే అనిపించింది వితౌట్ కేస్ వాడడం. జనరల్గా నేను ఏ మొబైల్ రివ్యూ చేసేటప్పుడైనా కానీ సో వితౌట్ కేసే వాడతాను. బట్ ఇది మాత్రం కేస్ వేయాల్సి వచ్చింది. ఎందుకంటే సో పట్టుకోవడానికి కూడా నాకు కొంచెం అంత కంఫర్ట్గా అనిపించలేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నాకు కొంచెం చాలా ఎక్కువ స్లిపరీగానే అనిపించింది. సో ఈ కలర్ తీసుకుంటే మాత్రం మీరు బ్యాక్ కేస్తో వాడితేనే సేఫ్, అదర్వైజ్ ఎప్పుడో ఒకసారి ఈజీగా చేతిలో నుండి జారే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఆల్రెడీ నేను చెప్పినట్టుగా కంప్లీట్గా ప్లాస్టిక్ని యూజ్ చేశారు. ఎక్కడ మనకి మెటల్ని అయితే వీళ్ళు యూజ్ చేయలేరు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ కీని యాడ్ చేశారు. సేమ్ మనం నథింగ్ ఫోన్ 3Aలో కూడా చూసాం, ఎసెన్షియల్ కీ అయితే ఉంటుంది. సేమ్ అందులో లాగే ఇందులో కూడా ఎసెన్షియల్ కీని బాటంలో ఇచ్చారు, కింద ఇచ్చారు. పైన ఇస్తే బాగుండేది. ఎందుకంటే మనం ఎసెన్షియల్ కీని ప్రెస్ చేయబోయి చాలాసార్లు నేనే పవర్ బటన్ని ప్రెస్ చేశాను. సో దీని ప్లేస్మెంట్ ఇంకొంచెం పైకి ఇస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఈ ఎసెన్షియల్ కీ గురించి ఆల్రెడీ నేను నథింగ్ ఫోన్ 3A రివ్యూలో చెప్పాను. బట్ స్టిల్ ఒకవేళ మీరు అది చూడకపోతే సింగిల్ ప్రెస్ చేస్తే మనం ఉన్న పేజ్ని స్క్రీన్ షాట్ చేస్తుంది. అక్కడే కింద నోట్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ తీస్తుంది. ఇంకా కింద మనం వాయిస్ నోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాయిస్ నోట్ అయితే ఇవ్వచ్చు. ఇలా సేవ్ చేసుకున్న వాయిస్ నోట్స్ అండ్ స్క్రీన్ షాట్స్ అన్నింటినీ సో ఇక్కడ ఎసెన్షియల్ స్పేస్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో అయితే మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎసెన్షియల్ స్పేస్ యాప్ని డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే ఈ కీని డబుల్ ప్రెస్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఆ ఎసెన్షియల్ స్పేస్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఎసెన్షియల్ కీ యాప్కి అయితే చాలా స్కోప్ ఉంది. ఫ్యూచర్లో దీన్ని వీళ్ళు ఇంకా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే తీసుకురావచ్చు. బట్ బీయింగ్ ఏ మిడ్ రేంజ్ ఫోన్కి అంత సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. లైక్ కెమెరా కంట్రోల్కి అండ్ జూమ్ ఇన్ జూమ్ ఆప్షన్, ఇంకా కెమెరా లెన్స్ స్విచ్ అవ్వడం అలాంటివి అయితే ఇవ్వచ్చు. బట్ వాళ్ళు ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ. అండ్ ఈ ఎసెన్షియల్ కీతో మనం వాయిస్ నోట్ ఇచ్చినప్పుడు అది మనకి వాయిస్ టు టెక్స్ట్ కూడా కన్వర్ట్ అవుతుంది. అదైతే మంచి విషయం. కాకపోతే ప్రజెంట్ ఇంగ్లీషే అవుతుంది, రిమైనింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ వచ్చే అవకాశాలు అయితే తక్కువ. అండ్ మంచి విషయం ఈ ఎసెన్షియల్ స్పేస్ యాప్లో AIని కూడా ఇంటిగ్రేట్ చేశారు. మొత్తానికి ఇది ఒక మంచి ప్రయత్నమే. బీయింగ్ ఏ మిడ్ రేంజ్ ఫోన్గా చూస్తే చాలా యూజ్ఫుల్ బటన్ ఎసెన్షియల్ కీ. అండ్ ఫ్రంట్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ పాండా గ్లాస్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే ఓకే, బట్ కొంచెం స్లిప్పరీగా ఉంది. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే మీరు కావాలంటే అడిషనల్ లెన్స్ని ఈ కెమెరాస్కి అటాచ్ చేసుకోవచ్చు. బట్ దానికి సపరేట్గా ఒక కేస్ అయితే పర్చేజ్ చేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ అడిషనల్ లెన్సెస్ ఉంటాయి కదా, మ్యాక్రో లెన్స్, ఫిషర్ లెన్స్ మొబైల్స్కి అటాచ్ చేసేలా, సో వాటిని యూజ్ చేసే ప్లానింగ్ ఉంటే సపరేట్గా ఇచ్చే కేస్ని అయితే పర్చేజ్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. బట్ అది అంత అవసరం అని అయితే నాకు అనిపించదు. బట్ కొంతమంది ఉంటారు కదా, సో ఫోటోగ్రఫీ, మొబైల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
వాళ్ళకైతే అది హెల్ప్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అదంతా యూజ్లెస్. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డీ ప్లస్ 10-bit AMOLED ప్యానల్ని అయితే యూజ్ చేశారు. పీక్ 3000 nits బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు, అండ్ 1300 nits HBMలో వెళ్తుంది, అండ్ HDR10+ని సపోర్ట్ చేస్తుంది, అండ్ నేను ఇందాక చెప్పినట్టు పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్స్ బాగున్నాయి, మంచి రిచ్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మంచిగా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా యూట్యూబ్లో నేను 4K 60 FPS HDR వీడియోస్ని అయితే ప్లే చేసి చూశాను. ప్లేబ్యాక్లో ఎలాంటి ల్యాగ్స్ అలాంటివి అయితే లేదు. 7300 Pro ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బ్లాక్స్ కూడా చాలా డీపర్గా ఉన్నాయి. గ్రే కలర్స్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి స్ట్రగుల్స్ అయితే లేవు. ఇంకా వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో, సో HD రెజల్యూషన్లో ప్లే చేయొచ్చు. HDR సపోర్ట్ అయితే ఎలాంటి OTT యాప్స్లో అయితే ఉండదు, యూట్యూబ్లో మాత్రం ఉంది. డిస్ప్లే అవుట్డోర్ విజిబిలిటీ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. మెయిన్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, బట్ మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ ఈ ప్రైస్ రేంజ్లో అది నార్మలే, పెద్ద ఇష్యూ అయితే కాదు. అండ్ ఫ్రంట్ బెజల్స్ అయితే సో యూనిఫామ్ సైజ్లో వచ్చినప్పటికీ కొంచెం థిక్గా అనిపించాయి, ఇంకొంచెం థిన్గా ఇచ్చే స్కోప్ అయితే ఉంది ఈ ప్రైస్ రేంజ్కి, ఎందుకంటే వేరే బ్రాండ్స్ చాలా థిన్ బెజల్స్తో అయితే ఇస్తున్నాయి, కాకపోతే అవి కొంచెం బాటమ్ చిన్న థిక్గా ఇస్తాయి, రిమైనింగ్ 3 sides చాలా థిన్గా ఉంటుంది. బట్ ఇందులో 4 sides యూనిఫామ్ సైజ్లో ఉన్నా కానీ నాకు కొంచెం థిక్గానే అనిపించింది. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్ని ఇచ్చారు, అది లౌడ్గా ఉంది, బట్ నాకు కొంచెం ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే యావరేజ్గానే అనిపించింది, అంత క్లియర్గా అయితే అనిపించలేదు. సింగిల్ స్పీకర్ అయినా చాలా మొబైల్స్లో క్లియర్గా ఉంటుంది సౌండ్, బట్ దీంట్లో అయితే నాకు అంత బెటర్గా అనిపించలేదు. డెఫినెట్గా డ్యూయల్ స్పీకర్ ఇవ్వచ్చు 19,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చినప్పుడు, ఇది ఒక బిగ్గెస్ట్ కాన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్తో వస్తుంది. సో 4nm TSMC మ్యానుఫ్యాక్చర్ ప్రాసెసర్, సో LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఇది ఇంతకుముందు మనం చూసిన ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ ఏమీ కాదు. 122లో మోర్ దెన్ 6 lakh అయితే స్కోర్ చేస్తుంది, అండ్ ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డైలీ టాస్క్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో మాదిరి హెవీ యూజ్ చేసే వాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు, బట్ ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి సో కొన్నిసార్లు ల్యాగ్ అనిపించవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా యాప్స్లో నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు, కానీ కెమెరా UIలో మాత్రం ల్యాగ్ ఉంది, అది కెమెరా యాప్ ఇష్యూ ఏమో, మేబీ వాళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చు. అదర్వైజ్ పర్ఫార్మెన్స్లో వేరే పెద్ద ఇష్యూస్ ఏం లేవు. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో గేమింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. BGMని 120 FPSలో కూడా హ్యాండిల్ చేస్తుంది. గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా ఉంది. మోడరేట్ గేమర్స్ వరకు ఈ మొబైల్ సరిపోతుంది. లాంగర్ సెషన్స్ ఆడే వాళ్ళకి అండ్ ప్రో గేమర్స్కి మాత్రం సో వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ పోకో F6, iQOO Neo 10R లాంటి గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్కి వెళ్ళడం బెస్ట్, బట్ క్యాజువల్ గేమింగ్ అయితే నో ఇష్యూస్, ఈజీగా ఆడుకోవచ్చు. అంతా బాగుంది, కానీ రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత మాత్రం BGMI 120 FPS సపోర్ట్ అయితే తీసేశారు. మరి ఇది బగ్గా ఏంటా అనేది అయితే చూడాలి, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో వస్తుందో లేదో. యాజ్ ఆఫ్ నౌ అయితే అది తీసేశారు. అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. BGMI లాంటి యాప్స్ కూడా ఫాస్ట్గానే లోడ్ అవుతున్నాయి. అండ్ UFS 2.2 స్టోరేజ్ కావడం వల్ల నేను ఎప్పుడు చెప్పేదే సో హ్యూజ్ గ్యాలరీ మెయింటైన్ చేసే వాళ్ళకి గ్యాలరీలో ప్రివ్యూ స్లోగా లోడ్ అవ్వడం అలాంటివి అయితే ఉంటాయి. అదర్వైజ్ చాలామందికి అది పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు, బట్ నేను చెప్పినట్టు సో కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్కువ గ్యాలరీ కొన్ని ఇయర్స్గా ఫోటోలు వీడియోలు మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం ప్రీవియస్ స్లోగా లేట్ అవుతాయి, కొంచెం లేట్ అనిపిస్తుంది. UFS 3.1 స్టోరేజ్ ఇవ్వచ్చు మరి వాళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో. చాలా బ్రాండ్స్ 12-13 వేలలో కూడా ఈ రోజుల్లో ఇస్తున్నాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 70-80% పీపుల్కి ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. హెవీ పర్ఫార్మెన్స్ కావాలి, హెవీ గేమింగ్ చేసే వాళ్ళకి మీరు వేరే బెటర్ ప్రాసెసర్తో వేరే ఆప్షన్స్ని అయితే చెక్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ సేమ్ నథింగ్ ఫోన్ 3A లాగే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, ఫ్రంట్ 16 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. సో కెమెరా సెటప్లో మాత్రం వీళ్ళు హ్యూజ్ జంప్ అయితే చేశారు, అప్గ్రేడ్ అయితే చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో టెలిఫోటో లెన్స్ 50mm 2x టెలిఫోటో లెన్స్ని అయితే యూజ్ చేశారు. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇవ్వడం అయితే మంచి విషయం. బిలో 20,000 ప్రైస్ రేంజ్లో ఎక్కువ బ్రాండ్స్ టెలిఫోటో లెన్స్తో తీసుకురావాలి పోర్ట్రేట్స్ తీసుకునే వాళ్ళకి. సో కొంచెం వేరే ఉంటుంది టెలిఫోటో లెన్స్తో వచ్చే పోర్ట్రేట్స్ యొక్క పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇమేజెస్ అయితే బాగున్నాయి అండ్ డీటెయిల్గా ఉన్నాయి అండ్ షార్ప్గా ఉన్నాయి. కొన్నిసార్లు మాత్రం కొంచెం ఎక్స్పోజర్ అటు ఇటు అవుతుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా సో స్టేబుల్గా ఒకే రకంగా ఉండట్లేదు. కొంచెం ఆరెంజ్ రెడ్ మిక్స్ అండ్ ఆ
టోన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో కొంచెం ఈవెన్ దో అన్ని బ్యూటీ మోడ్లు ఏం లేవు, అన్నీ ఆఫ్ చేసినా కొంచెం ఏదో అయితే ఫేస్ పై అడిషనల్గా యాడ్ చేస్తుంది. అండ్ స్కిన్ టోన్స్ న్యాచురల్గా అయితే రావట్లేదు మెయిన్ సెన్సార్తో. రిమైనింగ్ వేరే హ్యూమన్ సబ్జెక్ట్ కాకుండా వేరే ఫ్లవర్స్, ట్రీస్ అవి తీసినప్పుడు అయితే కలర్స్ అయితే బాగున్నాయి, ఎలాంటి ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అయితే లేవు. అండ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, ఎలాంటి ఓవర్ ఎక్స్పోజ్ సిచ్యువేషన్ అయితే నేనైతే పర్టికులర్గా నోటీస్ చేయలేదు మెయిన్ సెన్సార్తో. అండ్ అగైన్స్ ద లైట్ కూడా నేను తీశాను. సర్ప్రైజింగ్లీ అగైన్స్ ద లైట్ ఈ నథింగ్ ఫోన్ 3A కన్నా కూడా నాకు ఇది కొంచెం బెటర్గానే అనిపించింది. సో మనకి అగైన్స్ ద లైట్ హ్యూమన్ ఫొటోస్ తీసినప్పుడు దీంట్లో హాలో ఎఫెక్ట్ అయితే ఎక్కువ నోటీస్ చేశాను. సో దీంట్లో నాకు ఆ ఇష్యూ అయితే అంతగా కనిపించలేదు. సర్ప్రైజింగ్లీ దీనికి సో 6000 ప్రైస్ డిఫరెన్స్, ఇది 6000 ఎక్కువ, ఇది 6000 తక్కువ. అలాంటిది ఇదే కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసినట్టయితే అనిపించింది. అఫ్కోర్స్ ముందు అది ఇంకా బాగా ఆప్టిమైజ్ చేస్తారేమో, దీన్ని కావాలని తగ్గిస్తారేమో, అది జనరల్గా బ్రాండ్స్ చేసే పనే. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం ఇది బాగా ఆప్టిమైజ్డ్ సిచ్యువేషన్లో అయితే ఉంది నథింగ్ ఫోన్ 3Aతో కంపేర్ చేస్తే. అండ్ టెలిఫోటో లెన్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సర్ప్రైజింగ్లీ సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లియర్గా ఈ CMF 2 Pro యొక్క టెలిఫోటో లెన్స్ దీనికంటే బెటర్గా పర్ఫామ్ చేసింది పోర్ట్రేట్స్లో. సైడ్ బై సైడ్ మీరైతే శాంపిల్స్ని చూడొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే నాకు ఇందులో టెలిఫోటో లెన్స్ ఫ్రాంక్లీ నాకు అస్సలు నచ్చలేదు. నామకే వాస్తే ఇచ్చారని నేను ఈ రివ్యూ మీరు చూస్తే దీని రివ్యూ అందులో చెప్పాను. బట్ దీనికంటే ఇది బాగా పర్ఫామ్ చేసింది. నథింగ్ ఫోన్ 3Aతో తీసిన టెలిఫోటో పోర్ట్రేట్స్ కొంచెం ఓవర్ షార్ప్నింగ్, ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్ నోటీస్ చేశాను. బట్ ఇందులో మాత్రం చాలా బాగున్నాయి, డీటెయిల్స్ చాలా బాగున్నాయి, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఓవర్ షార్ప్నింగ్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ లైట్ కంట్రోల్, ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా సో CMF Phone 2 Proతో తీసిన పోర్ట్రేట్స్లో బెటర్గా ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ముందు అప్డేట్స్లో దీన్ని డౌన్గ్రేడ్ చేయొచ్చు, దీన్ని కొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంది కాబట్టి. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ గురించి మాట్లాడుకుంటే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చాలా యావరేజ్గా పర్ఫామ్ చేసింది. సో శాంపిల్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా స్కిన్ టోన్స్ అయితే కొంచెం అన్యాచురల్గా ఉన్నాయి. సో ఆరెంజ్ క్రీమ్ మిక్స్ చేసి ఏదో అప్లై చేసి మనల్ని మంచిగా చేస్తుంది లేకున్నా కానీ. సో ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ షార్ప్గా ఉన్నాయి, ఇమేజెస్ అయితే బాగున్నాయి. సో మంచి యూజబుల్ కెమెరా శాంపిల్సే వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా నుంచి. సో అండ్ అగైన్స్ ద లైట్ కూడా నేను కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. సో పర్లేదు, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ బ్రైట్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఈ సెల్ఫీస్. సో ఈ 2 ఫొటోస్ చెట్లునే, పైనుంచి సన్ అయితే వస్తుంది ఇక్కడ కూడా. సో బాగానే వచ్చింది ఇమేజెస్ అయితే. ఓవరాల్ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఒక వైడ్ యాంగిల్ లెన్స్ని పక్కన పెడితే సో అన్నిటి యొక్క పర్ఫార్మెన్స్ నాకు ఈ ప్రైస్ రేంజ్లో అయితే బాగానే అనిపించింది. ముందు ఇంకా ఆప్టిమైజ్ చేసి బెటర్గా చేయొచ్చు. సో చూద్దాం బ్రాండ్ ఆప్టిమైజ్ చేసి బెటర్గా చేస్తుందా లేదా కావాలని ఇంకా డౌన్గ్రేడ్ చేస్తుందా చూడాలి. అండ్ ఇంకా వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం మెయిన్ సెన్సార్తో 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి శాంపిల్ని ఇక్కడ చూడండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. 4K 30 FPSలో రికార్డ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా నడుస్తాను. స్టెబిలైజేషన్ పెట్టండి. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే సో 1080p 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో యాక్సెప్ట్ చేయొచ్చు. సేమ్ అదే పర్ఫార్మెన్స్ 25,000కి తీసిన నథింగ్ ఫోన్ 3Aలో కూడా ఈ టెలిఫోటో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో ఉంది. బట్ ఆ ప్రైస్ రేంజ్లో మనం యాక్సెప్ట్ చేయలేము. సో ఇంకొంచెం బెటర్గా ఇవ్వాల్సింది, 4K సపోర్ట్ అయితే ఇవ్వాల్సింది. బట్ దీంట్లో మాత్రం పర్లేదు, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ రేంజ్. ఈ వీడియో 2x టెలిఫోటో లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 1080p 30 FPS శాంపిల్. సో మనం టెలిఫోటో లెన్స్తో 1080 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. సో డిజిటల్లీ కావాలంటే 2x 4Kతో మెయిన్ సెన్సార్తో రికార్డ్ చేసినప్పటికీ అది డిజిటల్ జిమ్మే, ఆప్టికల్ కాదు. ఆప్టికల్గా ఉన్న మన టెలిఫోటో లెన్స్తో, డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్తో 1080 30 FPS కంటే మనం మించి రికార్డ్ చేయలేము. ఇది అదే శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయాలి. ఈ వీడియో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. మ్యాక్సిమం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో. వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే 1080p 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. సో 1080pలో నాకైతే డీసెంట్ క్వాలిటీగానే అనిపించింది. శాంపిల్ని మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఈ వీడియో CMF Phone 2 Pro యొక్క ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 1080p 60 FPS శాంపిల్. సో మ్యాక్సిమం మనం 1080p వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఈజీగా
సో హెవీ యూజర్కైనా 1 డే వరకు అయితే వస్తుంది. కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఈవినింగ్ కొందరికి ఛార్జింగ్ పెట్టే అవసరం రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మోర్ దెన్ ఎ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం నాకు ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. మనం వాడే యాప్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ ఆన్ టైం మనం అందరికీ ఒకేలా ఉంటుందని అయితే చెప్పలేము. బట్ బ్యాటరీ లైఫ్ అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ మంచి విషయం, బాక్స్లో మనకి వీళ్ళు 33 వాట్ ఛార్జర్ ఇచ్చారు. ఈ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 30 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఈ ప్రైస్ రేంజ్లో అది కొంచెం తక్కువే, ఇంకా ఫాస్ట్గా అవ్వాల్సింది. బట్ స్టిల్ ఇంతకుముందు ఛార్జర్ ఇవ్వని పరిస్థితి నుంచి ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం అయితే రియలైజ్ అవుతున్నారు. నెక్స్ట్ టైం ఇంకా ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. 14 5G బ్యాండ్స్తో వస్తుంది. సో 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. గూగుల్ డైలర్తో వస్తుంది. అండ్ కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపిస్తుంది, వినపడకుండా మనం కాల్ రికార్డింగ్ విడ్గెట్ని యాడ్ చేసుకొని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15తో వస్తుంది, నథింగ్ OS 3.2తో వస్తుంది. 3+6 ఇయర్స్ అప్డేట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అప్డేట్స్ని అయితే వీళ్ళు రెగ్యులర్గానే పుష్ చేస్తారు. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది. అండ్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది. అండ్ అడిషనల్గా మనకి కొన్ని కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, ఎలాంటి యాడ్స్ ఉండవు, బ్లోట్వేర్ ఉండదు. అండ్ సెన్సార్స్ అన్నీ ఇచ్చారు, దేన్ని స్కిప్ చేయలేదు. గైరో ఉంది, బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా కాన్స్ అనిపించింది అయితే నాకు సింగిల్ స్పీకర్. సో ఈ ప్రైస్ రేంజ్లో వాళ్ళు డ్యూయల్ స్పీకర్ని ఇచ్చి ఉండాల్సింది. రిమైనింగ్ పెద్ద కాన్స్ అంటే ఈ బ్యాక్ సైడ్ ఈ పర్టికులర్గా ఈ కలర్ అయితే కొంచెం స్లిప్పరీగా ఉంది. ఒకవేళ ఈ కలర్ కొంటే చూడడానికి బాగుంది, బట్ కొంటే మాత్రం బ్యాక్ కేస్ వాడండి. వేరే కలర్స్లో ఈ బాటంలో ఈ మార్బుల్ ఫినిషింగ్ ఒక రకమైన టెక్స్చర్ ఉంది, ఇది పట్టుకుంటే అంత ఏదో రకమైన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ జారిపోతుంది. సో అది పెద్ద కాన్ కాకపోవచ్చు చాలామందికి, బట్ సింగిల్ స్పీకర్ మాత్రం నాకు కాన్గానే అనిపించింది. ఓవరాల్గా మరి ఈ మొబైల్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే, సో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, క్లీన్గా ఉండాలి. అండ్ అంతేకాకుండా కెమెరాస్ బాగుండాలి, టెలిఫోటో లెన్స్ ఉండాలి, అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, డిజైన్ బాగుండాలి అనుకునే వాళ్ళు అన్డౌటెడ్లీ కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ అయితే నాకు పర్టికులర్గా సో టెలిఫోటో లెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కెమెరా పర్ఫార్మెన్స్లో కూడా, వాటిని అప్డేట్స్లో ఫిక్స్ చేస్తే ఇంకా మంచి కెమెరా ఫోన్ అయితే అవుతుంది. సో ఇది CMF Phone 2 Pro ఫోన్తో నా ఎక్స్పీరియన్స్. ఆఫర్స్ టైంలో ఇంకా తక్కువకి రావచ్చు. సో ఇది 19,000 కంటే 16-17,000లో కొనగలిగితే ఇంకా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. అండ్ చాలాసార్లు ఆఫర్స్లో ఈ ప్రైస్ రేంజ్లో 16-17 ఈ ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో ఒక 1 or 2 months అయితే వెయిట్ చేయండి, లేదు ఇమ్మీడియట్గా కొంటే 18,000లో వస్తుంది. సో నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళైతే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.